ప్రైజ్ గాడ్. సో మంచిగా పాడారు మీరు కూడా అందరూ. సో దేవుడు ఈ విధంగా ఇక్కడికి మరొకసారి నన్ను ఈ మధ్యలోకి నడిపించినందుకు నా హృదయపూర్వకంగా ఈ సంఘానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానండి. సో ఈ రోజున ఒక ప్రత్యేక కూడికగా మీరు ఇక్కడ కూడుకుని ఈ యొక్క కూడిక స్వాతంత్ర దినోత్సవ వేడుకగా అందరూ జరుపుకుంటున్నారు బయట. సో అది శరీరానుసారం. ఓకే, మన ఈ దేశంలో ఉన్నాం కాబట్టి ఈ దేశానికి మనం లోబడి ఉండాలి కాబట్టి మన దేశాన్ని కూడా మనం గౌరవించి మన కోసము ఎంతోమంది గొప్పవాళ్ళు కష్టపడి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. సో వారందరికీ కూడా మనందరం కలిసి దాని వాళ్ళని అర్పిద్దాం. సో అలాగే దేవుడు మనకి ఎలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడు, మనకి ఎలాంటి స్వతంత్రం ఇచ్చాడు అనేది ఒక 2-3 రిఫరెన్స్ చూసి దాన్ని నేను టాపిక్లోకి వెళ్తాను. మనకి కొన్ని స్వతంత్రములు ఇచ్చాడు దేవుడు. సో శరీరాన్ని స్వతంత్రం కన్నా ఆత్మ యొక్క స్వతంత్రం చాలా గొప్పది. ఒక క్రైస్తవుడుగా మనకి ఆత్మ యొక్క స్వతంత్రం అనేది మోర్ పవర్ఫుల్. రెగ్యులర్గా బయట శరీరానుసారంగా ఎన్నో జరగచ్చు. సో 2 కొరింథీయులు 3:17 ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండెను. ఏముంటుందంట? స్వాతంత్ర్యం ఉంటుందంట. ప్రభు ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు మన మధ్యలో, మీలో మీరే ప్రభు ఆత్మగా జీవిస్తున్నారు. అంటే మీ దగ్గర ఏమున్నట్టు? ఇప్పుడు స్వాతంత్ర్యం ఉన్నట్టు. సో ప్రభు ఆత్మగా మీరు జీవిస్తున్నప్పుడు మీలోనే స్వాతంత్ర్యం ఉన్నది. అందుకనే దేవుడు ఏమంటాడంటే, నేను ఇచ్చిన స్వాతంత్ర్యంలో మీరు సంతోషంగా జీవించటని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. సో మనకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందనంటే, మీరు ఎప్పుడైతే రక్షకుడుగా యేసు ప్రభుని అంగీకరించి ఆయనని మీ జీవితంలో ఒక ప్రభువుగా పెట్టుకుంటారో, ఒక రక్షకుడుగా పెట్టుకుంటారో, ఒక పోషకుడుగా మీరు పెట్టుకుంటారో, ఆ రోజు నుంచి మీకు ఒక స్వాతంత్రం ఇచ్చేసాడని చెప్పి దేవుడి మాటకి చెప్తున్నాడు. గలతీయులు 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యము కాడి క్రింద చిక్కుకొనకడి. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన ప్రాణమును పెట్టి మీకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి నువ్వు ఆ పాపపు లోకంలో పడిపోవద్దని చెప్తున్నాడు. లోకం వైపు పడిపోవద్దు, లోకంలో మళ్ళీ మీరు వెళ్ళి పడిపోవద్దు. నేను మిమ్మల్ని ఆల్రెడీ రక్షించాను, మిమ్మల్ని ఆల్రెడీ ప్రేమించి మీకు స్వాతంత్రం తీసుకుని వచ్చాను. నా ద్వారా నా కృపను మీరు తీసుకున్నారు, నా ద్వారా మీ పరిశుద్ధతని మీరు తీసుకున్నారు, నా ద్వారా నా నీతిని మీరు ధరింపజేస్తున్నారు. కాబట్టి మళ్ళా ఆ పాపపు లోకంలో, ఆ పాపము కిందలోకి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు మీ శరీరంలో జీవించడం లేదు, మీరు జీవిస్తున్నది మీరు మీ ఆత్మలో. ఆ ఆత్మే నేనై ఉన్నాను, నా ఆత్మే మీలో ఉన్నది. కాబట్టి ఆ ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, ఆ ఆత్మ దాస్యపు ఆత్మ కాదు, ఆ ఆత్మే నేను. ఆత్మ పిరికి ఆత్మ కూడా కాదు, ధైర్యం కలిగిన ఆత్మ. పిలాతుని యేసు ప్రభు నువ్వు రాజువా అంటే ఏమన్నాడు? చనిపోయే ముందు, సిలువ వేసే ముందు నీవు అన్నట్టుగానే అన్నాడు. అలాంటి ధైర్యం చనిపోయే ముందు ఎవరైనా చెప్పగలమా? మనం ఏమన్నా అంత ధైర్యం మనకుంటుందా? కానీ మన ప్రభువు చెప్పాడు, నీవు అన్నట్టుగా నేను రాజునే అన్నాడు. అలాగే మీరు అందరూ కూడా రాజులు రాణిలే. ఎప్పుడు? ఆయన ఆత్మగా జీవించినప్పుడు, ఆయన ఆత్మ మీలో ఉన్నప్పుడు. ఓకే, జాన్ 8:36 కుమారుడు మిమ్మును స్వతంత్రులుగాను చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు అంటే ప్రభు మనలను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు కూడా నిజముగా స్వతంత్రులై ఉందురు. స్వతంత్రం అంటే ఏంటండి? దేవుని ఆత్మను పొందుకొని
ఆయన మహిమపరుస్తూ, నీకు దేవుడు ప్రేమించి ఆయన స్పిరిట్లోకి, నీ స్పిరిట్లోకి ఆయన ఒక ఆత్మగా, ఒక లైఫ్గా వచ్చాడు చూడండి. అదే గొప్ప ఆశీర్వాదం, అదే స్వతంత్రం. అన్యులకి ఇది లేదు, కానీ మీ అందరికీ ఇది ఉంది. మిమ్మల్ని అందరినీ అన్యుల మధ్యలో ఎలా పెడతా అన్నాడు, ఎలా ఉండమన్నాడు మిమ్మల్ని అన్యుల మధ్యలో మిమ్మల్ని ఒక వెలుగుగా ఉండమన్నాడు. ఎవరి వెలుగుగా? ప్రభువు వెలుగుగా, ఒక క్రైస్తవుడుగా, ఆయన ఆత్మగా, ఒక వెలుగుగా అన్యుల మధ్యలో మిమ్మల్ని అందరినీ నివసించమన్నాడు. ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడు? వెలుగే ఉన్నాడు. ఆయన వెలుగు ఎవరు? మనమే. వెలుగంటే ఏంటి? ఇలా లైట్ ఆగటం కాదు. వెలుగంటే జ్యోతుల వలె మీరందరూ, ఆయన వెలుగు మీరందరూ ఉన్నారు. ఆయన మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ ఉండాలి. గలతీయులు 5:13 5:13 సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలు హేతువ చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకడు దాసులై ఉండడి. ఏమి కలిగి ఉండాలంట? ఒకరొకరు ప్రేమ కలిగి. స్వాతంత్రం ఎక్కడుంది? శరీరంలో ఉందా? ఆత్మలో ఉందా? ఆత్మలో ఇచ్చాడు దేవుడు. శరీరాన్ని దేవుడు ప్రేమించాడండి. ఎందుకంటే చనిపోయిన శరీరాన్ని ప్రేమించాడు, కానీ మన శరీరాన్ని ప్రేమిస్తాం. నేను లాస్ట్ టైం మీ సంఘానికి వచ్చినప్పుడు చెప్పింది కూడా అదే, బాడీ, సోల్, స్పిరిట్. ప్రభు ఆత్మగా ఆయన మనకి ఎంతో స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన ఆత్మగా మనం జీవింపజేయాలి. విశ్వాసం ఒకటే, ప్రభు ఒకటే, కృప ఒకటే. ఎక్కడ రెండు లేవు, మూడు లేవు. ఒకటే కృప, ఒకటే ప్రభువు, ఒక్కడే ప్రభువుగా, ఒక్కడే మన మధ్యలో ఉన్నాడు. విశ్వాసం మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటారు చాలా మంది విశ్వాసులు బయట. అలా లేదు, ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసము ఒకటే, ప్రభువు ఒక్కడే. ఆయన శరీరము క్రియల హేతువు చేత చేసుకొనక, అంటే క్రియలు నీవు చేసే పనిని నీ శరీరానికి అప్లై చేసుకోకుండా ప్రేమ కలిగిన వారే ఒకరిని ఒకరిని ప్రేమించుకునుడి అంటున్నాడు. మనమందరము సహోదరి ప్రేమ కలిగి మనమందరం జీవించాలని చెప్తున్నాడు దేవుని వాక్యము. దేవుని వాక్యము అంటే రెండంచుల వాడిగల ఖడ్గము, అంతే కదా. వాక్యము, ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. అంటే ఆయన మాట శాశ్వతం. మన మాటలకు వాల్యూ లేదు. ఈరోజు మాట ఇచ్చాం, సాయంత్రం కల్లా మర్చిపోతాం. కానీ ఆయన మాట ఇస్తే శాశ్వతంగా ఉంటుంది, సజీవునిగా ఉంటాడు. మన దేవుడు సజీవుడు. సజీవు లెక్కలు మిమ్మల్ని అందరినీ సజీవుడిగా నిలిపాడు. సజీవుడుగా ఆయన ఆత్మగా మన అందరము ఆయన్ని మహిమపరుస్తూ జీవించాలి. 1 పీటర్ 2:16 స్వతంత్రులై ఉండుదము, దుష్ప్రత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమై ఉండుడి, లోబడి ఉండుడి. అంటే మన తప్పులన్నిటిని కూడా దాచిపెట్టుకోకుండా దేవునికి లోబడి ఉండమంటున్నాడు. ఎలాగా? ఆయన ఆత్మగా. మనందరం ఎవరికి ఉబే అవ్వాలి? దేవుడికి ఉబే అవ్వాలి. దేవుడికి ఉబే అయితే దేవుని యొక్క కాపుదల ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. యుద్ధము యెహోవాదే. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఎప్పుడు మీరు దేవుడికి ఉబే అయినప్పుడు. ఎలా ఉబే అవ్వటం అంటే? ఉబే అవ్వటం అంటే ఏంటి? ఆదివారం గుడికి వస్తే ఉబే అయిపోయినట్ట కాదు. ఆయన వాక్యము నీ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు. వాక్యం అంటే దేవుడు. దేవుని వాక్యము మీ హృదయంలో మీరు భద్రపరుచుకొని మీరు ఆయన సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని మీ ద్వారా, మీ నాలుక మీద నుంచి అది బయటకు వస్తే అప్పుడు ఆ మాటకి జీవం ఉంటుందండి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో ప్రార్థన చేయటం కాదు, దేవునిలోకి మీరు వెళ్ళిపోవాలి. ఫస్ట్ దేవుడు ఏమన్నాడు? ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. బయట ఏర్పరచుకోవాలి మనల్ని.
జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఆయనలో ఏర్పరచుకున్నప్పుడు ఆయనలోకి మనం వెళ్ళిపోయి మన ప్రార్థన చేసుకుంటూ ఎడతెగక ప్రార్థన అంటే మనకి సమయం లేదు. నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, వెళుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, పని చేసుకుంటున్నప్పుడు, ఎక్కడున్నా కానీ దేవుని స్తుతించడమే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే. ఆయన వాక్యాన్ని మీరు మీ హృదయంలో భద్రం చేసుకోండి. తర్వాత మీ లైఫ్ మీరు చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది. ఉన్నతమైన స్థానంలో తీసుకుని పెడతానని చెప్పాడు దేవుడు. సో ఆయన వాక్యాన్ని ఎప్పుడు కూడా మీ నోటి పలకల మీద ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? దేవుని వాక్యాన్ని మీరు బోధించండి. మీకు తెలిసిన వాక్యం. అన్నిలతో మాట్లాడుతున్నారా? దేవుని వాక్యాన్ని మీరు పంచుకోండి. మీకు తెలిసిన వాక్యం మీ అందరికీ తెలియాలి. వాక్యం అంటే ఒక్కళ్ళ దగ్గర అలా కుదించి ఉండేది కాదు. వాక్యం అంటే మీరందరూ కూడా దేవుని సేవకులుగానే ఉండాలి. ప్రతి ఒక్కరు ఒక పాస్టర్ అవ్వాలి, ప్రతి ఒక్కరు ఒక పాస్టర్ అవ్వాలి, ప్రతి ఒక్కరు అపోస్తులుగానే జీవించాలి. అపోస్తులు అంటే ఆ 12 మందే కాదు, మీరందరూ కూడా అపోస్తులుగానే తయారవ్వాలి. వాక్యము ఎవరి చేతుల్లోనే ఉంచబడింది కాదు, ఆయన మహిమగా, ఆయన వెలుగు, ఈ వాక్యము భూ దిగంతముల వరకు ఈ వాక్యము వెళ్ళాలి. అదే మన దేవునికి చేసే గొప్ప మహిమకరమైన కార్యములు. నీ యొక్క క్రియ నువ్వేదైతే దేవుని రాజ్యం కొరకు, ఆయన రాజ్యం పరలోక రాజ్యంలో లేదండి, ఆయన రాజ్యం ఇక్కడే ఉంది. ఆయన రాజ్యం ఇక్కడే ఉంది. ప్రభు ఎప్పుడైతే వచ్చాడో ఆయన రాజ్యం స్థాపించబడింది. అంటే మనమందరం దేవుని పిల్లలుగా ఆయన మనందరం ఏం చేసి ఉన్నాడు? ఆయన పిల్లలుగా, ఆయన వారసులమే, రాజ్య నివాసులుగా చేశాడు. ఆ రాజ్య నివాసులుగా ఆయన వెలుగుగా ఈ భూ దిగంతం వరకు కూడా ఈ 2 అంచుల వాడిగల ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళటమే. అదే గొప్ప స్వతంత్రం మనకి. శరీరానుసారంగా ఉండే స్వతంత్రం అనేది నాట్ ఎన్ ఇంపార్టెంట్ హియర్. యోహాను జాన్ 8:32. అప్పుడు ఏమని చెప్పగా, స్వతంత్రులుగా, సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన సత్యము నీలో ఉండాలి. సత్యం అంటే ఏంటి? నిజం మాట్లాడడమా? కాదు, నిజం మాట్లాడాలి. సత్యం అంటే మన ప్రభువు ఒక్కడే, మన ప్రభు ద్వారానే మార్గము, మన ప్రభువులో జీవము, మన ప్రభు ద్వారా సత్యమును జీవించాలి. అది సత్యం అంటే. సత్యం అనగానే అబద్ధం ఆడుతాం, నిజం అది కాదండి. అసలు శరీరానుసారంగా దేవునితో ఎప్పుడు కూడా కలపమాకండి. శరీరం వేరే, ఆత్మ వేరే. మనం జీవిస్తున్నది ఆత్మగా, ఆయన ఆత్మగానే. ఎందుకంటే ఆత్మ కూడా ఆయనే ఉన్నాడు. నీ శరీరము నాదంటున్నాడు, నీ శరీరానికి శిరస్సు నేను అంటున్నాడు, నీ యొక్క శరీరంలో ఉన్న స్పిరిట్ నేను అంటున్నాడు. మనం ఇంకెక్కడ ఉన్నాం? మనం ఎక్కడ లేము. సో ఆయన ఆత్మగానే మనం జీవిద్దాము. 2 కొరింథీయులు లాస్ట్ది స్వతంత్రం గురించి, దాన్ని మన టాపిక్లోకి మనం వెళ్దాం. 2 కొరింథీయులు 6:12. మీ ఎడల మీ అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. అంటే మీలోన అంతఃకరణ అంటే లోన, ఇన్సైడ్, అంతరంగ పురుషుడు అంటారు కదా. సంకుచితం లేకుండా మీ అంతఃకరణమే మంచిగా, స్వతంత్రుడిగా, దేవునిచ్చిన స్వతంత్రమును మీరు మీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడి జీవితంలో హృదయం అనేది చాలా గొప్పది. ఎందుకనంటే సమస్తము హృదయం నుండే కలిగిద్ది. దేవుడు మీలో నివసిస్తానని చెప్పాడు కదా, నీ హృదయంలోనే ఉంటాడు. ప్రేమగా, బైబిల్ సారాంశం అంతా కూడా ప్రేమగా జీవించటమే. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు కూడా దేవుడు తండ్రిగా ఎంతగానో ఆయన ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్ని తప్పులు చేసినా, ఎంత ధిక్కారంగా దేవుడిని వాళ్ళు డినై చేసినా కానీ ఆయన ప్రేమ అలాగే నిలిచిపోయింది. అలాగే ప్రభువుగా తండ్రి కుమారుని పంపిస్తే ఆయన కూడా మనల్ని, ఈ సర్వమానవాళ్ళని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మనలను పరిశుద్ధులుగా చేశాడు. మనం పరిశుద్ధులు చేయడానికి ఆయన ఎంతగానో శ్రమ పడ్డాడంట, ఎంతగానో కష్టపడ్డాడంట. సో అంతగా కష్టపడిన ఈ యొక్క కృప వృధా కాకూడదు.
సో ఆయన యొక్క విశ్వాసిగా నీవు ఆయన యొక్క ప్రేమ కలిగి, ఆయన యొక్క మనస్సు కలిగి, ఆయన యొక్క హృదయం కలిగి జీవించినప్పుడే తను కురిసిపడాడు కదా, సిలువను మోసుకుని సిలువ మీద. దానికి ఒక మీనింగ్ అన్నమాట. ఒక యథార్థం లేని జీవిస్తే దేవుడు చేసిన దానికి వృధా. ఓకే, సో ఇది జస్ట్ ఏంటంటే స్వతంత్రం ఈరోజు కాబట్టి నేను కొంచెం మాట్లాడాలని దీని గురించి 4-5 క్వశ్చన్లు తీసుకున్నాను. బట్ కానీ టుడే నా టాపిక్ ఇది కాదండి. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే బ్యాటిల్ ఇన్ ద మైండ్. మనము ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం ఎవరికి కనపడదు. దేవుడికి మీకు మధ్యలో దేవుడు, ఒక షటన్ ప్లస్ మీరు మధ్యలో ఉంటారు. ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధం మీ ముందు కనపడదు. యుద్ధం అంటే ఎవరో వార్లాగా వచ్చి ప్రకటించేది కాదు. ఒక యుద్ధం జరిగిద్ది ప్రతి క్రైస్తవుడికి. వాడిని ఒక మన పక్కనే ఉండి గతిస్తూ ఉంటుంది. నువ్వు తప్పుగా జీవిస్తున్నావు, నువ్వు పాపివి అని ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అది చాలా మందికి వాటికి ఆన్సర్స్ దొరకవు. ఎట్లా ఇది? మనమేమో విశ్వాసులుగా జీవిస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధులుగా మీరు ఇక్కడికి వచ్చారు, మంచిగా వాక్యం వింటున్నారు, నేను బోధించాను. మనం బయటికి వెళ్ళంగానే మనం తెలియకోకుండానే మనం వేరేగా తప్పుల్లో కానీ లోకంలో కానీ పడిపోతున్నాం. కానీ ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి, ప్రభువా నేను ఇంత పరిశుద్ధురాలుగా జీవిస్తున్నాను, కానీ నాలో ఎందుకు ఈ శోధన? అది కనపడదు. శోధన కనపడేది ఎవరికైనా? కనపడే శోధన ఏది? శరీరానుసారంగా. దీన్ని ఎలాగ జయించాలి, ఈ శోధన నుంచి మనం ఎలా బయటపడాలనేదే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్. ఈ వాక్యము మిమ్మల్ని అందరినీ కూడా బాగా ఉంటుందని అర్థమయ్యి, ఈ వాక్యము ద్వారా మీరు బాగా దేవునిలో నడిపింపబడతారని నేను నమ్ముచున్నాను. రోమన్స్ 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మన శరీరము చనిపోయి ఉన్నది, మన శరీరానికి ఆయన శరీరం అన్నాడు, మన శరీరానికి ఆయన శిరస్సు అన్నాడు, ఆత్మగా నీలో ఉన్నాడు. నీవంటూ ఉంది ఎక్కడనంటే ఈ మనసే. ప్రతి ఒక్కరికి కూడా ఈ మనసే ప్రాబ్లం. చాలా దిగాలుగా అయిపోతూ ఉంటారు. ఏదో పోగొట్టుకునే వాళ్ళగా అయిపోతూ ఉంటారు చాలామంది. ఏదైనా ఇబ్బంది కలగంగానే పిల్లవాడు సరిగ్గా చదవట్లేదనో, లేకపోతే పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదో, లేకపోతే చదువు నిమిత్తమో, లేకపోతే ఫైనాన్షియల్గా ఏదో సమ్ డిఫరెన్స్. మనసే మెయిన్. అందుకనే దేవుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడ మారమంటున్నాడు. ఫస్ట్ ఏమంటున్నాడంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే రెన్యూ యువర్ మైండ్. నీ యొక్క మనస్సాక్షిని రెన్యూ చేసుకో అంటున్నాడు. ఎలా రెన్యూ చేసుకోవాలి? ఇక్కడ వచ్చి చెప్తూ ఉంటాడు పద్దాగా. ఒకడు వచ్చి, ఒక దురాత్మగాడు ఒకడు వచ్చి చెప్తూ ఉంటాడు, సైటాన్ గాడు పద్దాకే, నువ్వు పరిశుద్ధరాలు ఏంటని రే పోరానాలి. యేసు ప్రభు వెనక్కి తిరిగి ఉన్నాడు, సైతాన్ వెనక్కి పో అన్నాడా లేదా? అలాగే ఇక్కడ నీకు చెప్పేది ఎప్పుడు మీరు కూడా పోరా సైతాన్ అనాలి. నేను రక్షింపబడిన దానిని, నేను రక్షింపబడ్డాను. దేవుడు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధతను నాకు ఇచ్చాడు. ఆయన దగ్గర ఆయన నీతి నేను పొందుకున్నాను. ఇక నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? మనిషి జీవించకుండా పాపం ఎలా చేస్తారు? జీవిస్తేనే కదా పాపం చేసేది. ఆయన ఇప్పుడు మనకి వాక్యమే కదా ప్రామాణికం. వాక్యము బతికి ఉన్నది, మనం చనిపోయి ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు జీవిస్తున్నది నా ఆత్మగా అంటున్నాడు, నీ శరీరం మృతి చెందింది అంటున్నాడు. మరి ఇంకా నువ్వు ఎక్కడున్నావు పాపం చేయటానికి? ఇక్కడే ఉంది లాజిక్. మృతి అయిన నువ్వు, నీ మనసు ఇంకా బతికే ఉంది కాబట్టి అపవాది అందులోకి దూరి నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు, లేకపోతే నువ్వు ఇంకా పాపిగా జీవిస్తున్నావు, పొద్దున్న లేచిన కానీ వాడిని మోసం చేస్తావు, వీడిని మోసం చేస్తావు అని చెప్తున్నాడు. అప్పుడు నిన్ను గద్దించుకోవాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ పరిశుద్ధుడిని, నేను ఆల్రెడీ పరిశుద్ధురాలని. ఎందుకనంటే అది నేను చెప్పట్లే, దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యం చెప్తుంది కాబట్టి మనం నమ్మాల్సిందే.
అంతే కదా. సో అది టాపిక్ ఈరోజు, ఓకేనా. 2 Corinthians 10, 2 Corinthians 10, 3, 4, 5. మేము శరీరధారులమే నడుచుకొనుచున్నను. చూసారా ఇక్కడ ఏమంటున్నాడు? శరీరము ప్రకారము యుద్ధము చేయము. ఎందుకనంటే నువ్వు శరీరంలో లేవు. ఎక్కడున్నావు మరి నువ్వు? చెక్ చేద్దాం, చదవమ్మా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి ఆగమ్మా. ఏంటంట? శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధం ఏంటి? ఎవడో యుద్ధం చేయడానికి పోతే ఒక కర్ర పట్టుకుంటాం, లేదా ఒక తలవారు పట్టుకుంటాం, లేదా ఒక ఖడ్గం పట్టుకుంటాం, లేదా ఒక డాలు పట్టుకుంటాం. కానీ మా యుద్ధోపకరణాలంటే నువ్వు పెట్టుకునే ఏదైతే అడ్డుగా పెట్టుకుంటాం కదా మనం, అవి కావు అని చెప్తున్నాడు. వాటిలో ఎలాగా మరి యుద్ధం చేస్తారనేది చూద్దాం. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత ఎలా కలవని అంట? బలము కలమై ఉన్నాయంట. ఎలాగా? బలము, పవర్ఫుల్, స్ట్రెంగ్త్. అది ఎలాగా? శరీరానుసారంగా కావు, ఆత్మానుసారముగా. మేము విత్కర్మలను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నాము. ఎందుకనంటే నేను జీవిస్తున్నది నా శరీరంలో కాదురా శైతాన్, నేను జీవిస్తున్న నా ఆత్మలో. నా ఆత్మ ప్రభువే ఉన్నప్పుడు నేను దేన్నైనా ఆయన ఇచ్చిన 2 అంచుల వాడిగల ఖడ్గముతో నేను ఈజీగా సంహరిస్తాను. దీని మీనింగ్ ఇది, ఓకేనా. దీంట్లో ఏమంటున్నాడంటే ఎనీ ఆర్గ్యుమెంట్స్, నాలెడ్జ్, థాట్స్ అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి అంట. ప్రతి ఆటంకం అన్నాడంటే ప్రతి అన్నాడా, లేకపోతే కొన్ని అన్నాడా? నీ జీవితంలో వచ్చే ప్రతి ఆటంకము, నీ జీవితంలో వచ్చే ప్రతి శోధన, నీకు కనపడకుండానే నీ వెనక ఏదో జరుగుతూ ఉంటుంది. చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే ఒక స్వభావం కలిగి తోడేళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు మన ముందుకు వచ్చి ప్రేమగా మాట్లాడతారు, మన వెనక యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది నీకు తెలియదు. అందుకనే దేవుడు అన్నాడంటే నీ ముందు జరగని, వెనక జరగని, ఎక్కడ జరిగిన ప్రతి ఆటంకముని పడద్రోసే యొక్క శక్తి దేంట్లో ఉందంటే ఆయన వాక్యములో ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉంటే ఎలాంటిదైనా కానీ నువ్వు జయించవచ్చు. ఓకే. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు పారిపోను. ఆమేన్. ఏమంట? ఎవరికి లోబడితే? దేవునికి. ఎలా లోబడాలి? ఆయన యొక్క ఆత్మగా మీరు లోబడండి. ఆయన వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటే సాతానికి ఏంటి? భయం. మిమ్మల్ని చూస్తేనే భయం. మీకు తెలియదు, ఒక ఆత్మకి, సాతాను కూడా ఒక ఆత్మే, అంతే కదా. అది కూడా ఒక స్పిరిటే, ఒక ఈవిల్ స్పిరిట్. ఇంకా గొప్పగా చెప్పాలంటే వాడు కూడా అనాయింటింగ్ చేయబడిన వాడు. దేవుడు సాతానును కూడా దీవించాడు, అందుకనే ఇన్ని క్రియలు చేయగలుగుతున్నాడు వాడు. దేవుడు ఒక్కసారి ఇచ్చింది వెనక్కి తీసుకోడు. లూసిఫర్ని దేవుడు బ్లెస్ చేశాడు, అనాయింటెడ్ చేశాడు. ఎంతో దగ్గరగా దేవుడికి ప్రేమగా జీవించిన వాడు ఎవడు? లూసిఫర్. వాడిలో ఎప్పుడైతే చెడు స్వభావం వస్తుందో ఆ చెడు స్వభావాన్ని బట్టి దేవుడు వాడిని కిందకి పడవేశాడు. కానీ ఈజ్ అనాయింటెడ్ కదా, దీవించాడు కదా, అందుకని ఈయన చేయగలుగుతున్నాడు. అతని దగ్గర శక్తి ఉందంటే బికాజ్ ఆఫ్ అనాయింటెడ్, తండ్రి దీవించాడు కాబట్టి. అందుకని ఏమంటున్నాడంటే దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి. ఎలాగ ఎదిరించాలంటే ఆయన వాక్యము ద్వారా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పారిపోవడం అంటే ఏంటి? ఒక రోగంలో ఉంటాడు. చాలామంది క్రైస్తవులు రోగం అంటే హాస్పిటల్ పరిగెత్తేస్తూ ఉంటారు, కానీ రోగం అంటే దురాత్మ అంటే వాక్యం చెప్తుంది అదే.
వాక్యము చెప్తుంది ఏంటంటే రోగం అంటే ఇప్పుడు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ అంటే ఏంటి? శరీరానుసారంగా మీరు శరీరం లేరు కదా, మీరు అది గ్రహించారనుకో అపవాదికి అర్థమవుతుంది, వీడికి సత్యము తెలుస్తుంది, వీడు స్వాతంత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. సత్యం తెలుసుకోవాలి ముందు. అసలు బైబిల్ ప్రామాణికం ఏంటి అని అంటే నువ్వు ఆత్మగా జీవిస్తున్నావు అనేది తెలుసుకుంటే ఆ నిజం తెలిసిందనుకో నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావు. నీకు నిజం తెలియదు అనుకో భయపడిపోతూ ఉంటావు, అరే బాబు వాడు వచ్చేస్తున్నాడు రా అని మనం భయపడిపోతూ ఉంటాం. కానీ నిజం తెలిసింది అనుకో చిటికేస్తే నీ ముందు దేవుడు ఉంటాడు. ఆయన ఆత్మలో ఆయన యొక్క దేవదూతలు నీ ముందుండి యుద్ధం చేస్తారు. అదే యుద్ధం యెహోవాదంటే ఏంటి? యుద్ధము యెహోవాదండి అంటే నీకు కనపడని శక్తులు నీ ముందుండి పోరాడతాయి. నీకు కనపడితే అది ఎప్పుడనంటే నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా బలంగా దేవుని ఆత్మగా జీవిస్తావో ప్రతి ఒక్కడికి కూడా ఆత్మీక చెవులు ఉంటాయి. శరీరానుసారంగా వినే చెవులు వేరే, ఇప్పుడు మీరు శరీరానుసారంగా వింటున్నారు. ఆత్మీక చెవులు ఉంటే దేవుని యొక్క స్వరం వింటారు. ఆత్మిక కనులు ఉంటాయి, ఆ కనులతో దేవుడి యొక్క గొప్ప శక్తిని మనం చూడవచ్చు. అలాగే మనలో కూడా మనోనేత్రం ఉంటుంది. మన సమస్య పరిష్కారం పక్కనే ఉంటుంది, కానీ మన కనులు పనిచేయవు, నువ్వు శరీరంలో ఉన్నావు కాబట్టి. హాగారు తన పిల్లవాడిని తీసుకొని ఎడర్లోకి వెళ్ళినప్పుడు వాటర్ కోసం ఎడుతూ ఉన్నాడు. దేవదూత ఏం చెప్తాడు? పక్కనే ఉన్నాయి అంటాడు. మరి ఆవిడ కనబడట్లేదా? శరీరానుసారం కనులు కనపడదా, ఆత్మిక కనులకి కనపడని. అబ్రహాం గారు కత్తెత్తుతాడు పిల్లవాడిని బలి ఇవ్వటానికి. వెంటనే ప్రభు ఆగానంగానే తన మనోనేత్రం ఓపెన్ అయింది, వెనకున్న గొర్రె కనపడుతుంది. కానీ కనులెత్తి పైకి చూశాడని ఉంటుంది వాక్యంలో, కానీ వెనుకున్నది ఎలా కనపడింది? తన మనోనేత్రం ఓపెన్ అయింది. అలాగే మీ అందరికి కూడా ఆత్మీకమైన చెవులు, ఆత్మీకమైన మీ మనోనేత్రములు, ఆత్మీకమైన కనులు ఓపెన్ అవ్వాలంటే ఆయన వాక్యాన్ని పరిశోధించాలి. ఆ వాక్యము నీ హృదయములో భద్రపరచాలి. ఆ వాక్యము నీలో నిలవాలి. అప్పుడు నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడు ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవు. శక్తి అనేది యేసుప్రభుని ఒకరిని చంపల, ఆయన సిద్ధపాటు కలిగి ఆయన అర్పించుకున్నాడు కాబట్టి అతను చేయగలిగారు. చంపేంత శక్తి ఏ మానవుడికి లేదు. ఆయన సిద్ధపాటు ఎవరి గురించి? మన అందరి గురించి ఆయన మనల్ని కాపాడాలని ఆయన సిద్ధపాటు అయ్యాడు కాబట్టే ఆయన అలౌ చేశాడు కాబట్టే వాడు చేయగలిగాడు అపవాది. అది సంకల్పం. యేసు ప్రభువుని అర్పించుకోవడం అనేది ఒక సంకల్పం, ప్రిన్సిపల్. దేవుడు తండ్రి చేసిన ఒక ప్రిన్సిపల్. ఒకవేళ ప్రభువు కనుక అర్పించుకోకపోతే ఈ రోజుకి సైతాన్ అర్థం కావట్లేదు. ప్రభు వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు మనలో. ప్రభువు అక్కడే ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడుగా భూదిగంతములు వ్యాపించాడు, ప్రతి ఒక్కరిలో వ్యాపించాడు. అది ఆయన సంకల్పం, అది ఆయన చిత్తము. ఎవరిది? తండ్రి చిత్తం ఏంటంటే కుమారుని ద్వారా సువార్తనంతా ప్రకటించి ఆయన అర్పించుకుని ఆయన పైకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చి మన అందరిలో ఉంటే ఆయన వెలుగుగా ఆయన యొక్క రాజ్యం ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఆయన సంకల్పం. ఒకవేళ యేసు ప్రభుని కనుక బతికేలాగా చేస్తుంటే ఇదంతా జరిగేది కాదు. ఎందుకంటే సైతానికి నిజం ముందే తెలుస్తున్నాను. ఈవెన్ సైతాన్ కళ్ళు కూడా ముయ్యపడి ఉన్నాయి. అందుకనే వాడికి తెలియకోకుండా ప్రభువుని అడ్డగించడానికి కానీ తను అర్పించుకోవడానికి బాగా ఉపయోగపడ్డాడు. ఎందుకంటే వాడు కళ్ళు మూసుకుపోయినాడు. వాడి కళ్ళు తెరిచుంటే నువ్వు అలాగే జీవించు అని అంటాడు. ఎందుకంటే ఆయన రాజ్యం ఏర్పడకూడదు. మనందరినీ, దేవుని పిల్లల్ని ప్రభువుకి దూరంగా పెంచటమేనండి అపవాది చేసే పని. ఏంట్రానంటే ఆయన దూరంగా ఎలాగా? ఒక యూట్యూబ్ తీసుకొస్తాడు, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్, ఒక స్నాప్చాట్, ఒక ఫేస్బుక్, ఒక మూవీ, ఒక ఎంటర్టైన్మెంట్ అంతే చేస్తాడు. ఇంకా లేదా మనిషిని ఒక తాగుడికి బానిసగా, అడల్టరీకి బానిసగా, ఇంతే. దీన్ని అన్నీ అధిగమించాలంటే నీ శరీరం దాటాలి ముందు. ఇవన్నీ శరీరం చేస్తుంది, ఆత్మ చేయదు. ఇప్పుడు నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా నీ శరీరమే చేస్తుంది. అందుకే ప్రభుని ఆ శరీరాన్ని తీసాడు. అసలు ఆ సత్యము, అందుకే ఉంటాడు నేనే మార్గము నేనే సత్యం అంటే ఆ సత్యం నువ్వు తెలుసుకోవాలి. ఆ సత్యం కనుక నువ్వు తెలుసుకున్నావు అనుకో నీలో ఒక తెలియని ధైర్యము, బలము, శక్తి వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు దాకా ఆ సత్యాన్ని తెలుసుకోకుండా అలాగే ఆ శరీరంలోనే కనుక మనం జీవిస్తే సత్యం తెలియదు కాబట్టి నువ్వు ప్రతిదానికి భయపడతానే ఉంటావు. కష్టం వచ్చినా భయపడిపోతూ ఉంటావు, ఒడిదుడుకులు వచ్చినా భయపడిపోతూ ఉంటావు, అనారోగ్యం వచ్చినా భయపడిపోతావు. అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఒక డివిల్ స్పిరిట్గా చూడండి. 2 అంచెల వాడిగల ఖడ్గంతో నరికేసండి దాన్ని. ఎలాగంటే ప్రార్థన ద్వారా.
ఎడతెగక ప్రార్థన చేయండి, మీలో ఎవడో కూడా నిలబడు. ఇప్పుడు అసలు టాపిక్ వెళ్దాం. ఎఫెసీయులు 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఏ తంత్రములయ్యి? ఎలాంటి తంత్రములయ్యి? మీ జీవితంలో శోధించే ప్రతిటిది కూడా, మీకు శోధన అనిపించింది, మీకు ఇది కావాలి, అది శోధనగా కనపడుతుంది, అది ఆ తంత్రములన్నిటినీ ఎదిరించుటకు శక్తిమంతు అగునట్లకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏంటిది ఆ సర్వాంగ కవచము? సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే ఇదే, ఈ యొక్క వాక్యాన్ని ధరించుకోమంటున్నాడు. ఈ బైబుల్లో ఉండే మాటలన్నీ కూడా ప్రింటెడ్. ఇది జస్ట్ ప్రింట్ చేశారు, ఒక 1000 రూపాయలు ఇచ్చి కొనిచ్చి తెచ్చుకున్నాం. ఈ మాటలన్నీ నీ హృదయంలో భద్రపరుచుకుంటే దానికి జీవము. దీనికన్నా గొప్పది ఏంటంటే నీ హృదయం. నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోవాలి. ఎందుకనంటే ఆయన ఈ మాటలను నీ హృదయ పలకల మీద వ్రాస్తున్నాను అని చెప్తున్నాడు. ఈ మాటలు నీ హృదయం ద్వారా పలికేటప్పుడు ఏంటంటే దానికి జీవం కలిగిద్ది. ప్రభు ఏమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. ఈ జీవం కలిగిన మాటలు నీ నోటి ద్వారా నువ్వు పలికినప్పుడు అపవాది తంత్రములు కానీ అపవాది శోధనలు కానీ ఏదైనా కానీ మనము జయించగలుగుతాము. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. వాక్యాన్ని చెవి ద్వారా వినాలి, విన్న వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ వాక్యాన్ని నీ నోటి ద్వారా దేవుడిచ్చిన నామం కలిగిన అథారిటీ ద్వారా ఇప్పుడు ఒక నాయకుడు వచ్చి నీకు ఇది ఇచ్చాను అన్నప్పుడు అంటే ఒక బలం అది. కానీ మన రక్షకుడు మనకి నా నామం ఇచ్చాను, నా నామంలో తండ్రిని ఏది అడిగానను నాకు ఇష్టమైంది అనలా, మళ్ళీ అక్కడ మీకు ఇష్టమైంది అన్నాడు. మీ హృదయంలో మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి అన్నాడు. ఇంకంతకన్నా ఇంకేంటి? ఇంకా సో ఇదంతా మనం దీన్ని జయించాలని అంటే మీకు సత్యం తెలియాలి ఫస్ట్. ఆ సత్యం కనుక మీకు తెలిసిందంటే ఆయన నామంలో అపవాది అనేవాడి మీద మనం జయించగలుగుతాం. 12వ వచనం చదవనం. ఏలయనగా మనము పోరాడునది వెరీ గుడ్ కానీ ప్రధాలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇది మనం పోరాడుతుంది దేంతో అంట? మనకి కనపడని ఒక దురాత్మ శక్తులతో. మీరు పోరాడుచున్నది మీ శరీరంతో కాదు, మీరు మీ శరీరములో లేరన్న సత్యము మీరు తెలుసుకొని మీకు కనపడని ఒక వాయుమండల దురాత్మలతో మీరు పోరాడుచుచున్నారు అని తెలుసుకోమని చెప్తున్నాడు. ఆ దురాత్మ సమూహములు, వాడి యొక్క దూతలు ఉన్నారు కదా, వాడికంటూ కొంతమంది దూతలు ఉంటారు. దూత అంటే ఏంటి? అనారోగ్యము, ఒకడికి హెడ్ఏక్, ఒకటి కాలు నొప్పి, ఒకడికి వేరే డిసీజ్, అవన్నీ కూడా ఒక దూతలే. ఇవన్నీ రోగాల్లో ఉన్న రకరకాలన్నీ కూడా దూతలే. వాటితో మనం పోరాడుతున్నాం అని చెప్తున్నాడు. మీ శరీరంతో కాదు, నీ ఆత్మలో నువ్వు జీవించి ఆ సమూహాన్ని నేను ఇచ్చిన వాక్యం అనే ఖడ్గంతో జయించని దేవుడు చెప్తున్నాడు. 13 చదవమ్మా. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఆయన ఒక వాక్యమును వీటన్నిటిని ఎదిరించగలిగిన శక్తి దేంట్లో ఉందంటే ఆయన వాక్యములో ఉంది. ఆ వాక్యాన్ని మనను ధరించుకోమని చెప్తున్నాడు. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని
అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయును శిరస్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. క్లియర్ అయిపోయింది అక్కడ. ఏ వాక్యం ధరించుకోవాలి? ఆత్మ ఖడ్గముగా. శరీర ఖడ్గం అని చెప్పాడా? ఆత్మ ఖడ్గముని. మనకు కనపడని యొక్క దురాత్మలతో మనం పోరాడుతున్నాం కాబట్టి పొద్దున లెగిసిన కాడి నుంచి ప్రతీది మన జీవితంలో మన ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో ఒక మనకు కనపడని శక్తితోనే మనం పోరాడుతూ ఉంటాం. వీటన్నిటిని కూడా నువ్వు సంహరించాలంటే ఆయన ఆత్మ అనే ఖడ్గమును ధరించుకొనుడి. నీ చేతిలో నీ విశ్వాసం అనే డాలును పట్టుకో. విశ్వాసం అనే డాల్ అంటే తెలుసా? ఏం డాల్ అంటే ఇలా ఒక రింగిగా ఉంటుంది కదా, యుద్ధాలు చేసేటప్పుడు ఇలా పట్టుకుంటారు కదా. ఏమంటున్నాడు? సైతాన్ని వేసే బాణాలు ఇట్లా పట్టుకోమంటున్నాడు. డాల్ పట్టుకుంటే అది విశ్వాసం అంటే అరే నేను నా దేవుడు నాకున్నాడు, నా రక్షకుడు ఉన్నాడు. ఏరా నువ్వు ఎన్ని బాణాలు వేస్తావే, ఐఎమ్ రెడీ అని ఒక డాల్ని పట్టుకోమంటున్నాడు. ఆయన నీతిని ఒక షీల్డ్గా ధరించుకోమంటున్నాడు. ఎలాగ? నీ హృదయం మీద. ఎట్లాగా నీతి అంటే? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. వాక్యం ఏమై ఉంది? దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్నాడు ఈ లోకానికి వెలుగే ఉన్నాడు. వెలుగే ఉన్న దేవుడు మన మధ్యలోకి ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. అంటే ఆయన నీతి మన హృదయంలో పెట్టుకోమంటాడు. ఆయన షీల్డ్గా. నీతి అంటేనే ఆయన యొక్క వాక్యము. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటున్నాడు. ఇక్కడ నువ్వు లోన పెట్టుకున్న ఆయన యొక్క నీతి యొక్క ఖడ్గము ద్వారా వాక్యం ఏమై ఉంది? రెండంచుల ఖడ్గము. ఇప్పుడు నీ దగ్గర ఒక ఖడ్గం ఉంది, ఎవడన్నా వచ్చాడు నీ ముందు, నువ్వు ధైర్యస్తురాలువా లేకపోతే పిరికెత్తురాలు అవుతావా? అంతే కదా. వాక్యము కూడా ఖడ్గమును. అప్పుడు అపవాదికి ఏమైంది? అపవాది ఏం చేస్తాడు? పారిపోతాడు. ఈ మూడు కూడా క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. విశ్వాసము. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఆయన విశ్వాసిగా జీవించాలి. నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఆయన సాక్షిగా జీవించాలి. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఆయన వెలుగుగా జీవించాలి. ఆయన యొక్క డాలు గల విశ్వాసము, ఆయన యొక్క నీతి గల ఆత్మ ఖడ్గము వాక్యము, రెండంచుల గల ఖడ్గముతో, వాక్యమైన ఖడ్గముతో అపవాది అనేవాడిని సంహరించేసేయండి. ఇదే దేవుని వాక్యం అంటే. యెషయా 26:3. ఎవను మనస్సు నీ మీద ఆనుకుననో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుచున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎవను మనస్సు నీ మీద ఆనుకుననో, ఒక విశ్వాసి నీ మీద ఆనుకుంటాడు ఒక భారముతో. నువ్వు మనసులోనే ఉన్నావు, ఇక్కడ శరీరంలో ఉన్నావు అని చెప్పాడా? మనసులోనే ఉన్నావు అని చెప్తున్నాడు. నీ మనస్సు ఎవరి మీద ఆనుకునో, ఒక సంఘస్థులు మన ఇంట్లో ఉండే ఫెలోషిప్, మనం ఎవరైనా ఒక సంఘస్థలో చెప్పంగానే మనం అలా వెళ్ళిపోగానే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతాం. ఒక విశ్వాసి అలా జీవించకూడదండి. ఒక విశ్వాసి దేవుని కుమార్తెగా కుమారుడిగా మీరు జీవిస్తే మీలో ఆయన ప్రేమ ఉండాలి, ఆయన మనస్సు ఉండాలి, ఆయన ఒక స్వభావం ఉండాలి. ఆయన అందరినీ ప్రేమించాడు. మిమ్మల్నే ప్రేమిస్తాను. ఆయన ఎవరు ఆయన దగ్గరికి వెళ్తారో ప్రతి ఒక్కడు రక్షింపబడతాడు. వెళ్ళినవాడు రక్షింపబడును, వెళ్ళని వారు శిక్ష విధింపబడును. అది వారి చేతుల్లోనే ఉంది. కానీ దేవుని పిల్లల్ని ఆయనే వెదికి వచ్చి రక్షిస్తా అన్నాడు. ఇందులో మనం పాడాం కదా, నీ వెదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. మనం వెళ్ళలేమని, ఎందుకంటే మన శరీరంలో జీవిస్తున్నాం కదా. మనకి ఎంతసేపు బాధలు, మన ప్రేమలు, కన్నీళ్ళు, అది ఇది అని మనం అందులోనే ఉంటాం. అందుకని ఆయన మన కోసం ఎదుక్కుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నాడు? నా బిడ్డ ఎక్కడుందని. ఆయన వచ్చి మనల్ని రక్షిస్తానని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అంత గొప్ప కలిగిన వాడు మన దేవుడు. దేనిని గూర్చి చింతింపుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును
కావలి ఉండును. ఫస్ట్ స్టెప్ ఏమంటున్నాడు? ఏది అడిగినా, దేమి కావాలన్నా దేవునికి మీరు ప్రార్థనా విజ్ఞాపనలు చేయమంటున్నాడు. దాని తర్వాత అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండను. తలంపు ఎక్కడ పుట్టిద్ది అంటే ఫస్ట్ హృదయంలోనే పుట్టిద్ది. అందుకనే దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే ఆయన వాక్యం ఎక్కడ రాశాడంటే మన హృదయం మీద రాశాడు. అందుకనే దేవుడు ఏం చెప్తాడంటే నీ హృదయముకు నేను కావలి ఉంటానంటున్నాడు. ఎందుకంటే నీ హృదయము ఒక వ్యాధి లాంటిది. హృదయం చాలా వ్యాధి లాంటిది. ఒక చోట దేవుడు ఏమంటాడంటే హృదయాన్ని కఠినమైంది అంటున్నాడు, ఒక చోట అదే హృదయాన్ని భద్రపరుచుకో అంటున్నాడు. అదే హృదయంలోనే మళ్ళీ దేవుడు అంటున్నాడు అదే హృదయంలో కావలిగా ఉంటా అంటున్నాడు. ఎందుకనంటే ఆయన వాక్యముగా దేవుడే నీలో ఉన్నాడు కాబట్టి నీకు నేను కావలిగా ఉంటాను అంటున్నాడు. దేవుడికి పైనెత్తి మోకాలు దండేసి చాలామందికి ఏంటంటే ప్రార్థనకి నీల్ డౌన్ చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్ ప్రభువా అని ఏడ్చావు, నీ హృదయం శాంతించింది. దేవుడు నిన్ను ఏడవటానికి పుట్టించలా ఈ లోకానికి. దేవుడు నిన్ను ఏడ్పించడానికి పుట్టించలా. దేవుడు నిన్ను సంతోషంగా జీవించడానికే పుట్టించాడు కాబట్టి దేవుని ఆత్మగా అదే నీకు సత్యం తెలుస్తుంది. నీ కళ్ళల్లోంచి నీళ్లు కూడా రావు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఒకచోట దేవుడు కూడా కన్నీళ్ళు విడిచాడు. ఎక్కడ విడిచాడు? లాజర్ చనిపోయినప్పుడు. తర్వాత ఏమన్నాడంటే కన్నీళ్ళు విడిచేవాడు మీరు నా దగ్గర రండి, నేను మీ కన్నీళ్ళు తుడుస్తా అన్నాడు. అంతే కదా? సో ఆయన ఆత్మగా జీవించడం మనం ఏడవకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కుమారుడనే అధికారం తీసుకోండి మీరు ఫస్ట్. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి మీ దగ్గర ఒక అధికారం ఉంటుంది, అవునా కదా? నువ్వు నా తల్లివి అంటాం కదా, నువ్వు తండ్రివి అని అంటాం. మనం ఒక గర్వంగా అడుగుతాం, డాడీ నాకు ఇది కావాలంటాం. సేమ్ అలాగే మనం కూడా అలాగే అడగాలి దేవుడిని. అధికారం ఇచ్చాడు మీకు, ఏడవకూడదు. అసలు మనం ప్రార్థన చేసినప్పుడు ఏడవకూడదు. ప్రభు నా మీద ఏదో ఒక గొప్ప కార్యం చేయబడుతుందనే విశ్వాసంతో జీవించాలి. యోబు గారు మొత్తం సమస్తం పోయినాయి కానీ ఏడ్చాడా? లేదే. ప్రభువా దిగంబరిగా వచ్చానో నేను దిగంబరిగా వచ్చేస్తాను నీ దగ్గరికి అన్నాడు. విశ్వాసం కలిగి జీవించాడు. విశ్వాసమే ఆయన ప్రభు మీద విశ్వాసంతో నిలబడ్డాడు. దేవుడు అదే విశ్వాసం అబ్రహాంకి ఏమై ఉంది? అదే విశ్వాసం ఆయన నీతిమంతుడుగా ఎంచబడింది. అలాగే నీ విశ్వాసం కూడా దేవుని యందు నీతిమంతుడుగా ఎంచబడాలి. నీతిమంతుడు అనగానే ఎమ్మటనే నేను అబద్ధం ఆడను, నేను ఎవరిని మోసం చేయను, అది కాదు. అసలు నీ శరీరం చనిపోయిందని వదిలేసేయండి, పక్కన పెట్టేసేయండి. నీతి అని అంటే నువ్వు విశ్వాసంగా దేవుని మీద ఆధారపడటమే. దేవుని మీద నీ యొక్క ప్రతి సమస్య. చాలామంది దీనికోసం ఏం ప్రార్థన చేస్తాం అనుకుంటారో, ప్రతి దానికోసం ప్రార్థన చేయండి. ప్రతి దానికోసం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటావో నీ విశ్వాసం పెరుగుతూ వస్తుంది. ఆ విశ్వాసం నిన్ను ఎలాగ ఎంచబడిద్దంట? నీతిగా ఎంచబడిద్దంట. ఒకవేళ నువ్వు నీతిగా ఎంచబడి దేవుని కుమార్తెగా జీవిస్తే, ఒకవేళ నువ్వు విశ్వాసంగా జీవించలేదనుకో, పరలోక రాజ్యానికి వెళ్ళవా? వెళతాం పరలోక రాజ్యానికి కూడా. కానీ దేవునితో సహవాసం కలిగి జీవిస్తే పరలోక రాజ్యంలో నీకంటూ ప్రివిలేజెస్ ఉన్నాయి. ఒక ఫెలిసిటేషన్ ఉంటుంది, నా కుమార్తె నా కోసం జీవించింది, నన్ను మహిమపరిచేలాగా జీవించిందని. రాజ్య నివాసాలు అన్నాడు, ఒకటే అన్నా కదా. సో నువ్వు ఎంత దేవుని కోసం బలంగా ఇక్కడ జీవిస్తావో అక్కడ నీకు అంత ప్రివిలేజ్ దొరికిద్ది. అందుకే కింద ఉన్న వాటిని దేన్ని వెతకొద్దు అన్నాడు, పైన ఉన్న వాటిని వెతకమన్నాడు. మన అందరి అడ్రస్ పైన, మన స్థలం పైన, మన ఇల్లు పైన, మన తండ్రి పైన, మన లోకం పైన. మనం జస్ట్ ఏదో ఒక పేయింగ్ గెస్ట్గా ఇక్కడికి వచ్చాం అంతే. మన ఒక 60 ఏళ్ళలో 70 ఏళ్ళలో నీ యొక్క జీవితాన్ని ఇక్కడ గడిపేసి వెళ్ళిపోయావు. అసలైన నీ యొక్క జీవితం అక్కడ ప్రారంభిస్తుంది ఆత్మగా. మనిషి ఇలా చూస్తే ఆకాశాన్ని, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే శరీరంతో 2 months కావాలి, అది ఫుల్ జెట్ స్పీడ్తో మళ్ళీ ఫుల్ ప్యాక్ అవ్వాలి. కానీ దేవుడు ఆత్మగా జీవిస్తే కను రెప్పపాటు అంటున్నాడు, జస్ట్ బ్లింకింగ్, నీ రెప్ప అట్లా బ్లింక్ అయితే వెళ్ళిపోతావు అంటున్నాడు. అప్పుడు శరీరం గొప్పదా ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పది. ఆత్మగా నీవు ఉన్నప్పుడు నువ్వు ఎంత గొప్పదని. అది సత్యం. అంటే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే అది తెలుసుకున్నావు అనుకో, అప్పుడు ఈ శరీరం ఏమవుతుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్. అంతే కదా. నీకు నిజం తెలిసిందంటే నీ శరీరం అయిపోద్ది ఆఫ్టర్ ఆల్.
నీకు నిజం తెలియకపోతే నీ శరీరమే గొప్పది. నీకు నిజం తెలుసుకోండి. మీరు జీవిస్తున్నది ఆత్మతో అని మీరు గ్రహించారంటే అసలు మీ ప్రేరే మారిపోద్ది. మీరు దేవుడిని అడిగే మీ ప్రేరే మారిపోతుంది. మీకు కూడా తెలియదు, అంత శక్తి ఉంటుంది. మనిషి ఆహారం తీసుకుంటాడు, కానీ దేవుడు మత్తయి సువార్త 4:4 ఉంది. ఒకసారి తీయమ్మా. నేను ఇవాళకి 32 రోజులు ఫాస్టింగ్లో ఉన్నా. 32 days 40 days చేస్తున్నాం మేము. ఎక్కడైనా నేను ఏమన్నా ఉపవాసం ఉన్నట్టు కానీ నీరసంగా ఉన్నట్టు కానీ మీ అందరికన్నా నేను పరిగెడతాను. కావాలంటే చెక్ చేద్దారండి. మీ అందరికన్నా నేను పరిగెడతా. అది శక్తి. ఆ శక్తి ఎక్కడ ఉందంటే ఇందులో ఉంది. ఆ శక్తి ఇందులో ఉంది. నేను శరీరంలో జీవిస్తున్నప్పుడు నాకు బీపీ షుగర్ ఉంది. కానీ ట్యాబ్లెట్ తీసుకోను. ట్యాబ్లెట్ వాడను. నేను 6-7 years అవుతుంది. ఈ రోజు వరకు ట్యాబ్లెట్ తీసుకోవాలా మానేశాను. డస్ట్బిన్లో పడేశాను. దేవుని ఆత్మే, దేవుని వాక్యమే నా ఆహారం. ఈ ఆహారమే నాకు ఆహారం. ఆత్మకి మనం జీవిస్తున్న ఆత్మలో, శరీరంలో కాదు. నాకు సత్యం తెలిసింది, అందుకని ఆ సత్యాన్ని పట్టుకుని అదే నేను శరీరంలో ఉన్నప్పుడు 1 గంట దాటిందంటే షివరింగ్ వచ్చేది బాడీ. ఆహారం ఉంది, షుగర్ ఉంది కదా, షివరింగ్. ఏదో ఒకటి బిస్కెట్ తినేయాలి, లేకపోతే ఏదో తినేయాలని. 6 o'clock 7, 8, 9, 10 అని ఉంటా. ఆకలి ఉండదు, జస్ట్ వాటర్ తాగుతూ ఉంటా, లేకపోతే ఒక బ్లాక్ కాఫీ తాగుతా. అదే నా ఆహారం. ఆత్మలో జీవిస్తున్నాను కాబట్టి ఇది చేయగలుగుతున్నా. ఎందుకంటే నాకు శక్తి తెలుసు కాబట్టి, సత్యం తెలుసు కాబట్టి. అదే నేను శరీరంలో జీవిస్తే నేను ఉండలేను. ఫాస్టింగ్ అంటే ఎలాంటి ఫాస్టింగ్? శరీరాన్ని నలకొట్టుకోవటమా? కాదు. ఫాస్టింగ్ అంటే ఆత్మతో సహవాసం చేయటం. ఈ ఆహారాన్ని నేను 24 గంటల్లో మ్యాక్సిమం ఎంత అయితే అంత నేను తింటూ ఉంటా. ఎలాగా? నా చెవి ద్వారా వింటూ ఉంటా, వాక్యం వింటూ ఉంటా, చదువుతూ ఉంటా, వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటా, నా హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంటా. నాకు ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా శరీరంలోనే ఉన్నాను కదా. నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి. కానీ నాకు ఈ సత్యం తెలిసినప్పుడు నా కాలి గోటికి కూడా దేవుడు ముట్టని అన్నాడు. దాన్ని నమ్మాను నేను. సో దాన్ని నమ్మాను కాబట్టి, ఎందుకంటే జీవం కలిగిన దేవుడు ఇచ్చిన వాగ్దానం అది. ఇంకంతకన్నా మించిన వాగ్దానం ఇంకెక్కడ దొరకదు. సో అందుకనే ప్రభువు ఆత్మగా మీరు అందరూ ఆయన్ని మహింపరిచేలాగా దేవునిలో మీరు జీవించండి. యోహాను 8:32. అప్పుడు సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అందుకు యేసు పాపము చేయవాడు పాపమునకు దాసుడు. మీరు ఎప్పుడైతే ఆయన రక్షింపబడ్డారో అప్పుడు నీతిమంతులైనప్పుడు ఇక మీకు ఆ పాపానికి కట్ అయిపోయింది. మీ శరీరము జీవిస్తూనే ఉంటుంది, అది కూడా. ఎందుకంటే మనసుగా తప్పులు చేస్తూనే ఉంటాం. కానీ క్రైస్తవుడి జీవితం ఒక్క రోజులోనే ఓం భీమ్ బుష్ అంటే మారిపోయేది కాదు. ట్రావెల్. ఇజ్రాయెల్ జనాంగం 40 సంవత్సరాలు నడిచారు. అట్లాగే నీ యొక్క జీవితం ఒక స్పాన్ ఉంటుంది కదా. అందుకని దేవుడు ప్రతి ఒక్క మనుషుడి జీవితం ఒక ఫ్రూట్తో పోల్చాడు. చిన్న పిందెగా పుట్టి పువ్వు, తర్వాత పిందె, తర్వాత పిసిరి పిందె, తర్వాత కాయ, తర్వాత ఫ్రూట్, తర్వాత మన చేతికి వస్తుంది పండుగ. ఎంత టైం ఉంది? అలాగే ప్రతి ఒక్కటి క్రైస్తవుడి జీవితంలో కూడా నీ యొక్క పాపపు జీవితం నుంచి నువ్వు రక్షింపబడి, తర్వాత మారు మనసు పొంది, బాప్తిజం తీసుకుని, తర్వాత పరిశుద్ధాత్మను నువ్వు లోన ప్రవేశించి, తర్వాత నువ్వు ఆత్మలో నివసించడం ప్రారంభించాలి. ఇదంతా ఒక్కరోజులో జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాక్యం అర్థం అవ్వడానికి నీకు టైం పడుతుంది. ఈ వాక్యంని అర్థమైన తర్వాత నీ హృదయంలో భద్రపరుచుకుంటూ, ఈ వాక్యము ద్వారా అన్నిటిని మీద నువ్వు అధికారం పొందుకుంటూ. అందుకనే వాక్యము కూడా పసిపిల్లవాడికి ఇచ్చినప్పుడు పాలిస్తారు. చిన్నపిల్లవాడికి తల్లులందరూ కూడా పాలిస్తారు. వాడు అలా పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు బలమైన ఆహారం ఇస్తారు. వాక్యం కూడా అంతే. మీరు క్రీస్తులో కొత్తగా జన్మిస్తే పసిపిల్లడికి ఎలాంటి పాలిస్తారో అలాంటి వాక్యమే దేవుడు మీకు చెవులకు అందిస్తాడు.
ఇప్పుడు మీరు బాగా బలవంతులైనప్పుడు ఘన పదార్థాన్ని, బలమైన వాక్యాన్ని మీకు దేవుడు ఇస్తాడు. నేను చెప్పేది చాలా డీప్ వాక్యాలు ఇవి. మామూలుగా నేను కూడా కృప, దేవుడు దీవించును గాక, దేవుడు మీకు తోడే ఉండును గాక అలా చెప్తే మీరు వింటారు, ఒక పాటలాగా లేకపోతే ఒక కథలాగా వింటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దేవుని వాక్యం కథ కాదు, దేవుని వాక్యం సత్యం. దేవుడు మనకి ప్రథముడు. మన జీవితంలో ప్రతిసారి, ప్రతిరోజు నువ్వు ఫస్ట్ మొదలు పెట్టేది ఆయన యొక్క ప్రార్థన ద్వారా. దేవుడిని ముందుగా పెట్టి మీరు జీవించండి. ఆ తర్వాత మీరు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలను మీరు చూడండి. మనం చేసి చెక్ చేయాలి. చేయకుండా నువ్వు ఇవ్వు నేను చేస్తానంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఆ శరీరం నుంచి దాటిరా బయటకు అంటున్నాడు. నువ్వేమంటున్నావు? ముందు నాకి, నేను దాటి వస్తా తర్వాత అంటున్నావు. ఇదే ప్రాబ్లం. ముందు నువ్వు రా ఫస్ట్ బయటికి, ఆ తర్వాత దేవుడు ఆత్మగా నిన్ను ఎలా తీసుకుని వెళ్తాడో చూడండి. మీరే ఊహించరు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీ దగ్గర, నీకు తోడై, నీ హృదయంలో నీ రక్షకుడుగా, నీ పోషకుడుగా ఉంటే మనం అన్నిటికీ భయపడిపోతూ ఉంటాం. అంటే మీకు సత్యం తెలియట్లా, గ్రహించట్లా మీరు. అది ప్రాబ్లం. గ్రహిస్తే ఆఫ్టర్ ఆల్ నీ శోధన, ఆఫ్టర్ ఆల్ నీ యొక్క ప్రాబ్లము, ఆఫ్టర్ ఆల్. అదే ఈరోజు చెప్తున్న వాక్యము. రోమియోలు 8:6. ఓకే, జీవమును సమాధానమునే ఉన్నది. ఏమై ఉందంటే ఆయన వాక్యము, జీవం కలిగిన వాక్యం మనకేమైనది? సమాధానం. మన శోధనలో ఉన్నప్పుడు మనకేం కావాలి? సమాధానం, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ అయి ఉన్నాడా? ఎలా ఉన్నాడు? యెషయా గ్రంథము 9:6 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది కూడా మన వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 7వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి అమ్మా. ఎలయనగా ఓకే, ఏ మనస్సు ఇరేది ఉందంట? అంటే సో దీన్ని బట్టి నీ శరీరం ఏమై ఉంది? దేవుడికి ఏమై ఉంది? విరోధం. సో నువ్వు విరోధిగా జీవిస్తావు నీ శరీరంలో జీవించి. ఇప్పుడు మనం ఎంత ఇదిగా వచ్చామో, ఆరాధన చేసామో, దేవుడికి మనం ప్రేమించే విధంగా, ఆయన మనల్ని ప్రేమించే విధంగా జీవించాలంటే దేవుడు ఏమంటాడంటే నీ శరీరంలో జీవించొద్దు. డోంట్ లివ్ ఇన్ యువర్ ఫ్లెష్ అంటున్నాడు. చదవమ్మా. అది లోపడదు, ఏ మాత్రమును లోబడదు. తర్వాత ఓకే, కాగా శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచనేరరు. ఎలాగా? శరీర స్వభావంతో నువ్వు కనుక జీవిస్తే. కిందకెళ్ళమా. మనందరిలో ఆయన ఆత్మగా మీరు నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ వండర్ఫుల్ శరీర స్వభావం గలవారు కాము. ఓకే, ఎవడైనాను, కొద్దిమంది అన్నాడు ఇక్కడ లేదు. ఎవడైనాను, ఎనీవన్, క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఏ ఆత్మ లేకపోతే అంట? క్రీస్తు ఆత్మ. సో మీరందరూ కూడా ఆయన ఆత్మగా జీవిస్తేనే ఆయన వారమై ఉంటాము. ఆయన కృపను పొందుకుంటావు, ఆయన నీతిని పొందుకుంటావు, ఆయన యొక్క పరిశుద్ధతను పొందుకుంటావు. ఎప్పుడు ఆయన ఆత్మగానే జీవిస్తేనే. శరీరంగా జీవిస్తే నిష్ప్రయోజనం అని చెప్తున్నాడు. ఓకే అమ్మా. 10 క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై ఆగమ్మ. ఇక్కడ ఏమై ఉందంట? ఎలాగా? ఎప్పుడు? ఎవరుంటే మనలో? క్రీస్తు మనలో ఉంటే మన పాపం ఏమై ఉంది? అంటే జీవించలేదుగా. మరి జీవించినప్పుడు ఇంకా నువ్వు ఎక్కడ పాపం చేస్తావు? ఆయన ఆత్మగా జీవించినప్పుడు పాపం చేయనివ్వడని ఉంటుంది ఒక చోట, గలతీల్లో. ఓకే, మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఏం కలిగి ఉంది? జీవము. ఎవరి జీవము? దేవుని జీవము, ఆయన ఆత్మ. ఇంకొక సీక్రెట్ చెప్పనా మీకు? యోహాను 10:34 చదవమ్మా. యోహాను 10:34 అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో
వ్రాయబడి ఉండలేదా అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమై ఉన్నాం అంట మనము? దైవం అంటే ఏంటి? దేవుడు. మీరు ఎవరు ఇప్పుడు? దేవుళ్ళు. ఎందుకు? ఎవరి ఆత్మ మీలో ఉంది? మనం ఎక్కడ లేము కదా. ఆయన ఆత్మగా ఉన్నప్పుడు మనం కూడా దైవం అని చెప్తున్నాడా లేదా? ఇక్కడ మనం కూడా ఇంగ్లీష్ ఎవరి దగ్గర ఉంది? అక్కడ ఇంగ్లీష్లో తీయండి ఒకసారి, చాలా బాగుంటుంది. John 10:34. Jesus answered them, "Is it not written in your law, I have said you are gods?" ఏమంటున్నాడు ఇక్కడ? మనమందరము దేవుళ్ళు అంటే దైవము అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ప్రభువు చెప్తున్నాడు. మరి ధర్మశాస్త్రంలో ఎక్కడుంది? వెళ్దాం పదండి, ఎక్కడుందో. కీర్తనల గ్రంథము 82:6. అదిగో ఇక్కడ ఏమంటున్నాడు మళ్ళీ? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏమంటున్నాడు? ఆయనే సెలవిస్తాడంట. ఇది ప్రభు ఏం చెప్తున్నాడు? కొత్త నిబంధనలో ఇది ఉంది, మీరు చదువుకోలేదేంట్రా అని చెప్తున్నాడు, అడుగుతున్నాడు. ఆ రోజు చేసిన కీర్తన గ్రంథంలో దావీదు గారి ద్వారా దేవుడు రాపించాడు కదా, అది మీరు చదువుకోలేదేంట్రా అని చెప్తున్నాడు. అందుకనే ప్రభు ఆత్మగా, దైవం అంటే మన శరీరంతో కలుపుకోవద్దు, ఆత్మ. ఎందుకంటే మన శరీరము దేవుని ముందు పరిశుద్ధులుగా నిలబడలేవండి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే యేసునామంలో అడుగుతున్నాం అంటారు. అసలు యేసునామంలో అడగటం ఏంటి? చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు. యేసునామంలో అడగటం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా ఆయన పరిశుద్ధతని తీసుకున్నావు, యేసుక్రీస్తు ద్వారా ఆయన నీతిని తీసుకున్నావు. క్రీస్తే నీలో ఆత్మగా నివసించినప్పుడు నువ్వు ఎప్పుడైతే తండ్రి ముందు ఇలా నిలబడతావో, ప్రభువా తండ్రి, మనం ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలండి? తండ్రి చేయాలి. ఎవరి నామంలో అడగాలి? యేసు నామంలో. మరి నువ్వు తండ్రి ముందు నిలబడాలంటే ఫస్ట్ నీకు యోగ్యత ఉండాలి కదా. ఆ యోగ్యత ఎవరు ఇచ్చారు నీకు? యేసు ప్రభు ఇచ్చాడు. ఇది దాని మీనింగ్. మనం చాలా సింపుల్గా యేసు నామంలో అడుగుతున్నాం అంటాం. కాదు, యేసు నామంలో అడగటం అంటే ఆయన స్థానమును తీసుకొని, ఆయన యొక్క అథారిటీని తీసుకొని తండ్రిని అడుగుతున్నావు. శరీరంతో మోషే ఎందుకు నిలవలేకపోయాడు? శరీరంతో ఉన్నాడు కాబట్టి. శరీరంతో ఉంటే నువ్వు నిలవలేవు. ఆయన ఆత్మతో ఉంటేనే కానీ నువ్వు నిలబడగలుగుతావు. ఆ ఆత్మలో లైఫ్ ఎవరి దగ్గర ఉందంటే, రక్షకుడుగా రక్షింపబడిన తర్వాత, రక్షకుడుగా యేసు ప్రభు ద్వారా నువ్వు రక్షింపబడిన తర్వాత ఆయన ఆత్మ నీలో ఉంటేనే నీకు ఆ పవర్ వస్తుంది. ఆ పవర్ వస్తేనే నువ్వు తండ్రి ముందు రైట్ టు ఆస్క్, దేవునిని అడగటానికి ఆ యోగ్యతను పొందుకోవాలని అంటేనే ఆయన యొక్క నీతిని పొందుకోవాలి, ఆయన యొక్క పరిశుద్ధతను పొందుకోవాలి. అది యేసునామంలో అడగటం అంటే. అంతేగాని యేసునామంలో అడుగుతున్నా, యేసునామంలో అడగటం కాదండి. యేసునామంలో అడగటం అంటే అది దాని మీనింగ్. నువ్వు ఆయన కుమారుడి స్థానంలో ఉండి అడుగుతున్నావు అని సత్యం. ఇక్కడ కూడా ఇలాగా నీకున్న ప్రతి ఒక్క చిక్కుముడులన్నీ కూడా నువ్వు విప్పుకుంటా వెళ్తే ఏమిద్దంటే, అందుకే అప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు కూడా దైవమే అంటున్నాడు. ఎందుకనంటే నీకు సత్యం తెలుస్తుంది కాబట్టి. సత్యం తెలకపోతే నువ్వు మామూలుగా శరీరంలోనే జీవిస్తావు కాబట్టి నీకేం తెలియదు. ఎప్పుడైతే నీలో ఉన్న సత్యాన్ని నువ్వు గ్రహించావో, నేను దేవుని ఆత్మగా, ఆయన యొక్క కుమారుడుగా, రాజ్య నివాసిగా నేను జీవిస్తున్నానని నువ్వు నమ్ముతావు. ఓకేనా? దీని యొక్క మీనింగ్ అది. ఓకేనా? దెన్ బ్యాక్ టు రోమన్స్ వెనక్కి వెళ్ళవరండి. 8 మైందర్ ఎక్కడ చదవమ్మా? 10, 11 వెళ్ళమ్మా. క్రీస్తు మీలో ఉన్నాడు ఎలా మృతమైనది కానీ కలిగి ఉన్నది. 11 మృతులలో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారానే మీలో జీవింపజేయను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఇది సత్యం, ఇది ఒరిజినల్ వాక్యం. ఇది అప్లై చేసుకోండి మీ మనసుకి, మీ హృదయానికి. ఇది వండర్ఫుల్. కానీ ఓన్లీ కృప కాదు. కృప ఓన్లీ శరీరానికి.
శరీరానికి బాధలు ఉన్నప్పుడు నేను ధైర్యంగా కలిగించే మాటలు చెప్తే కాదు, ఆత్మగా సత్యము తెలుసుకోండి. అది స్వతంత్రం. ఇది నిజమైన స్వతంత్రం. అంటే బయట జరిగేది కాదు, అది శరీరానికి స్వతంత్రం. ఇది రియల్ స్వతంత్రం. సత్యము తెలుసుకోవటమే నిజమైన స్వతంత్రం. తన ఆత్మ ద్వారానే మనల్ని జీవింపజేయను అంటున్నాడు. 12 చదవమ్మా. కాబట్టి అంటే నువ్వు శరీరంలో లేవు కాబట్టి, నువ్వు శరీరంలో అంటే నేను శరీరంలో జీవిస్తున్నాను ప్రభా, నువ్వు శరీరంలో లేని దానికోసం ఎందుకు వరి అవుతున్నావు అని చెప్తున్నాడు ఇక్కడ. 13 చదవమ్మా. మీరు శరీర సారముగా ప్రవర్తించిన ఎడల ఏమై ఉన్నామంట మనం ఇక్కడ? చావవలసిన వారై ఉన్నాము. ఓకే. ఇందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శారీరక క్రియలు అంటే ఏంటి? మన కిందన్న వాటి గురించి. పక్కనోడు టీవీ కొంటే మనం కొనాలి, పక్కనోడు కారు కొంటే మనం కొనాలి, పక్కనోడు బిల్డింగ్ కొంటే మనం కొనాలి. ఇలా శరీర క్రియలు ఎదుటివాడితో పోల్చుకుంటాం, లోకంతో పోల్చుకుంటాం. ఇంకా గొప్ప ప్రాబ్లం ఏంటంటే మనం అన్నిలతో పోల్చుకుంటూ ఉంటాం. అసలు చాలా చాలా దౌర్భాగ్యం అది. వాడికి తెలియదు, వాడికి మరణం ఉంటుంది, కానీ నీకు మరణం లేదు. అది సత్యం. వాడు పాకులాడుతూ ఉంటాడు ఈ లోకం వెనక, డబ్బు వెనక పాకులాడుతూ ఉంటాడు, ఈ లోకంలో పరిగెడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకు సత్యం తెలీదు. నీకు సత్యం తెలుసు. నీకు తెలిసిన సత్యాన్ని నువ్వు గ్రహించి ఆయన ఆత్మగా జీవిస్తే నువ్వు నీ శరీరానికి రుణస్థులు కావు అని చెప్తున్నాడు. నీవు దేవుని ఆత్మగా జీవిస్తే చావవలసిన వారై ఉండకుండా ఆయన ఆత్మతోనే మనం జీవిస్తాము. ఓకే. 14 కూడా చదవము. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై అందరూ. ఆమేన్. మనం ఏమై ఉన్నాం? దేవుని కుమారులమై ఉన్నాం. దేవుని కుమార్తెలై మీరున్నారు. ఆయన ఆత్మగా మీరు జీవించినప్పుడు ఆయన వారై ఆయనలో ఉండి ఆయన ఆత్మతో జీవిస్తూ ఆయన యొక్క రాజ్య నివాసులుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తామని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే. 15 చదవమ్మా. ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందుకుని ఉన్నారు. ఓకే. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. అరే బాబు, నువ్వు కాదురా నాయనా, నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడని నీకు ఆయనే సాక్ష్యం చెప్తున్నాడంట. ఎలా? వాక్యము ద్వారా. ఓకే. 17 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. అసలు శ్రమ పడింది ఎవరో? నువ్వు పడుతున్నావు శ్రమ? లేదు. శ్రమ పడింది ఆయన. ఆయన సిలువ ఎక్కాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన దెబ్బల ద్వారా మనకేం కలుగుద్ది? స్వస్థత కలుగుద్ది. ఆయన దెబ్బల ద్వారా నీకు స్వస్థతనిచ్చాడు. ఆయన రక్తము ద్వారా నిన్ను పరిశుద్ధురాలుగా చేశాడు. మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అని చెప్పిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నాం అనుకోండి, మన నా వారసుడు అంటాం, అవునా? అలాగే మనం కూడా ఆయన వారసులమే ఉన్నాం. దేవుని రాజ్యములో, శరీరసారమైన రాజ్యంలో కాదు. ఇక్కడ మహా అయితే 50, 60, 70, 80 ఏళ్ళు బతికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాళ్ళమే తప్ప మీరు అలాగే మీరు గ్రహించండి మీ శరీరాన్ని. మీరు ఆత్మగా, ప్రభువా నీ ఆత్మగా నేను జీవిస్తున్నా, నీ ఆత్మగానే నేను మహిమపరుస్తా, నీ ఆత్మగానే నేను ఘనపరుస్తా, నీ ఆత్మగానే నీలో జీవిస్తా, నీ ఆత్మతోనే నీ ఇచ్చిన ఈ యొక్క ఖడ్గాన్ని ధరించుకుంటా, నీ ఆత్మగా సమస్తం అపవాది అనేవాడిని నేను జయిస్తా. ఎందుకనంటే అపవాదిని నువ్వు కనుక జయిస్తే అదే నువ్వు దేవుడికి ఇచ్చే గొప్ప మహిమ. దేవుని ఆత్మ దాస్యపు ఆత్మ కాదు అన్నాడు, పిరికి ఆత్మ కాదు పరిగెత్తుకుని వెళ్ళిపోవటానికి. దేవుడు అంటాడంటే నా ఆత్మగా ధైర్యం కలిగి జీవించమన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆత్మగా జీవించి అపవాదిని జయిస్తావో, అది ఇప్పుడు ఒక ఫైట్ వెళ్ళారు, మన పిల్లవాడు వెళ్ళాడు, గెలిచాడు అనుకో, తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. ఒక కప్పు ఇచ్చాడు అనుకో ఒకడు, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే నీవు ఆయన ఆత్మగా, ఆయన పిల్లవాడిగా జీవించి అపవాది నువ్వు ఎదిరించినప్పుడు, జయించినప్పుడు దేవుడికి ఏమేమి ఉంటాం? మనం సంతోషం ఇస్తాం ఆయనకి.
మహిమ. అది అపవాదిని ఆ విధంగా నువ్వు జయించాలి. ఎలాగంటే ఆయన వాక్యము ద్వారా. అది దేవునికి నువ్వు ఇచ్చే మహిమ అంటే. ఎస్, ప్రభువు తండ్రి యోబు గారి గురించి ఏం చెప్పాడు? నా గొప్ప కుమారుడు. సాతాను ఏముంటుంది? నువ్వు ఒక్కసారి నాకు పర్మిషన్ అంటాడు. పర్మిషన్ ఇస్తే ఆ తర్వాత చూడు అన్నాడు. ప్రభు ఇస్తేనే పర్మిషన్ ఎవరికి? ఈవెన్ అపవాది అనేవాడు కూడా. అట్లాగే నువ్వు అదే అపవాదిని ఎదిరించినప్పుడు ఆయన తండ్రిగా మనకి ఆయన ఎంత సంతోషపడతాడు. నా కుమారుడు, నా కుమార్తె నేను చెప్పిన వాక్యాన్ని బోధించి, పరిశోధించి, సత్యంను తెలుసుకుని ఎలా జీవిస్తుంది అని ఆయన మహిమపరుస్తూ మనం జీవించాలండి. ఓకే, టైం ఉందా నాకు? పర్లేదా? సరే, ఒక 2 వచనాలు చూసి క్లోజ్ చేసేద్దాం. శరీరాహారం కన్నా ఈ ఆహారం గొప్పదండి. ఇదే సత్యము. ఈ ఆహారాన్ని మీరు తీసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మీ రెగ్యులర్ వర్క్స్లో మీరు ఇమిడిపోయారు అనుకోండి, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఈ వాక్యాన్ని తినండి, దాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. ఈ వాక్యం ద్వారా సత్యం తెలుసుకోండి. ప్రభు ఒక ఆత్మగా, ప్రభు ఒక వెలుగుగా, ప్రభు ఒక ఖడ్గంగా మీరు వెళ్తూ ఉండంటే ఆయన వెలుగుగా వెళ్ళాలి. మీరు ఎలా వెళ్ళాలి? మీకు కనపడదు ఆ వెలుగు, ఆడికి కనపడిన వాడికి కనపడుతుంది. ఎవరికి? దురాత్మ, అపవాది వాడికి కనపడుతుంది. ఏ దేవుని ఆత్మ మన దూరంగా ఉండాలిరా. నీకు తెలియదు. కొంతమంది బాగా స్పిరిచువల్గా ఉండే ఫాదర్స్ ఉంటాం కదా, మన పాస్టర్స్ బిగ్ ఇలా వెళ్తూ ఉండంటే కొంతమంది దయ్యం పెట్టిన వాళ్ళు పారిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దయ్యం ఉందని. దైవం అంటే మళ్ళీ ఏమనుకుంటారు? అమ్మో దైవ అనుకుంటాం. దైవం అంటే చీకటి అండి, అంతే, ఏం లేదు. వెలుగు వస్తే చీకటి ఏముంటుంది? పారిపోద్ది. ఈ లైట్లు ఆర్పేస్తాం, చీకటి వస్తుంది. లైట్ ఏంగానే అంతే. నువ్వు ఆయన ఆత్మగా ఆయన వెలుగుకి వెళ్ళినప్పుడు దురాత్మ ఏమవుతాడు? పారిపోతాడు. ఆయన వెలుగుగా జీవించండి. మీకు తెలియకోకుండానే మీలో ఉంటుంది. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? దేవుడు ఏమంటున్నాడంటే నా వాసనగా, నా పరిమళంగా జీవించంటున్నాడు. ఒక క్రైస్తవులుగా నువ్వు వెళ్తా ఉండంటే ఆ వాసన పసిగడతాడంట అపవాది. తెలుసా? అదొక టాపిక్, దీనికి సంబంధం లేనిది. అది ఆయన వాసనగా, ఆయన ఒక రుచిగా, రుచి కూడా ఉంది బైబిల్లో. ఆయన రుచిగా ఉండాలంట మనం. వీళ్ళు దేవుని బిడ్డలు. కొంతమంది ఏరియాల్లో పెద్ద కుటుంబం అనుకోండి, వాళ్ళ కుటుంబం వాళ్ళ జోలికి వెళ్ళమాకండి అంటారు. భయపడతారు. అంటే పెద్ద కుటుంబం ఒకటేసి వచ్చి మీద పడిపోతారంట. అట్లాగే మనం కూడా అంతే. వాళ్ళు దేవుని పిల్లలు. ఎవరికి చెప్తాడు? అపవాది దురాత్మలు చెప్తాడు వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. వాళ్ళలో ప్రభువే ఉన్నాడు, వాళ్ళలో అగ్ని ఉంది, ఆ అగ్ని మనల్ని కాల్చేస్తుంది. వాళ్ళలో వెలుగు ఉంది, ఆ వెలుగు ముందు ఈ చీకటి నిలవలేరు అన్నట్లుగా మనం ఉండాలి. ఓకే, ఫైనల్గా ఒక 2 వచనాలు తీసి క్లోజ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఇవన్నీ బ్యాటిల్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, మరి సమయం లేదు కాబట్టి. యెషయా గ్రంథము 41 కాదమ్మా, 10. ఎక్కడి నుంచి పట్టుకున్నాడండి మనల్ని? భూదిగంతముల నుండి పిలుచుకున్నాడంట. పట్టుకొని మనల్ని పిలిచాడంట. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాగ్దానం చెప్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. ఇల్లమ్మ తర్వాత నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతియును నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము పొంది నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. ఎవరో నువ్వు వెతికినా కానీ కనపడ్డంట నీ శత్రువు. రే నిన్న గొడవ పెట్టుకున్నాడు, ఎవడు ఎక్కడున్నాడు అనే కానీ వాడు కనపడ్డంట. దాని తర్వాత నీకు చేయువారు మాయమైపోదురు. అపవాస్ప అంటారు కదా,
షేమ్ అబాసులు అవుతా అంటారు కదా, నవ్వులపాలు అంటారు కదా, వాళ్ళని నీ ముందే నవ్వులపాలు చేస్తాడంట. తర్వాతమ్మా, నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని. వెరీ గుడ్. ఏం పట్టుకున్నాడు మనల్ని? అది. సో దేవుడు మనకు తోడై ఉండి ఆయన యొక్క సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఆయన ఆత్మగా మన అందరం జీవిస్తూ దేవుని కుమారులుగా దేవుని రాజ్య నివాసులుగా మనం అందరం ఆయన్ని బలపరుస్తూ ఆత్మగా జీవించండి, ఆత్మగా దేవుణ్ణి ఆరాధించండి. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సంఘాన్ని అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయబడుతున్నాం. ప్రభుని ప్రేమిస్తున్న బిడ్డలకు వాక్యాన్ని అందించిన దైవదాసులకు ఆయనతో వచ్చినటువంటి విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నేను నడిపించదు కాక. ఆమె